శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం పరమాత్మకి ఎలా సమీపంగా చేరుకోవాలో ఆ యాత్ర గురించి తెలుసుకుందాం. మనం జీవితకాలంలో ఎన్నో యాత్రలు చేస్తాం కదా. తీర్థయాత్రలు చేస్తే చాలా పుణ్యం సంపాదించుకోవచ్చు, మన మనోకామల్ని పూర్తి చేసుకోవచ్చు. కొంతమంది ఏదన్నా వాళ్ళు అనుకున్నారు అది నెరవేరాలని యాత్రలు చేస్తారు. కొంతమంది భగవంతుని దర్శించుకోవాలని యాత్రలు చేస్తారు. కొంతమంది పుణ్యఖాతా తయారు చేసుకోవాలని, చేస్తే పుణ్యం అని యాత్రలు చేస్తారు కదా. యాత్రలు చేస్తూనే ఉంటారు. మరి ఇంకొక యాత్ర ఉంది, అన్నిటికంటే శ్రేష్టమైన యాత్ర. ఏ యాత్ర చేస్తే మనం భగవంతుడికి సమీపంగా చేరుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం యాత్రలు చేస్తాం, ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తాం, తిరుపతి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, ఇంకెక్కడికో వెళ్తాం. వెళ్ళి తిరిగి మనం ఇంటికి వచ్చేస్తాం కదా. వెళ్ళి ఒక రోజు 2 రోజులు అక్కడ ఉంటాం, దర్శించుకుంటాం, యాత్ర పూర్తి చేసుకుంటాం, వచ్చేస్తాం. కానీ పరమాత్మ దగ్గరికి చేరుకునే యాత్ర అయితే మనం చేయట్లేదు. పరమాత్మ దగ్గరికి చేరుకునే యాత్ర ఏంటంటే అన్నిటికంటే శ్రేష్టమైన యాత్ర స్మృతి యాత్ర. స్మృతి యాత్ర అంటే పరమాత్మని గుర్తు చేయడం. స్మృతి కూడా అంటే పరమాత్మని గుర్తు చేయడం కూడా ఒక యాత్ర లాంటిది. చూడండి, ఇక్కడ యాత్రకు వెళ్ళాలంటే మనం ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. కొంతమంది బస్సులో వెళ్తారు, కొంతమంది ట్రైన్లో వెళ్తారు, కొంతమంది ఫ్లైట్లో వెళ్తారు. ఏదో సాధన ద్వారా ఏం చేస్తారు, ఒక చోటుని ఇంకో చోటుకి చేరుకుంటారు. మరి భగవంతుని గుర్తు చేయాలంటే యాత్ర ఎలా చేయాలి? మనం స్థూలంగా యాత్ర చేయాలంటే బస్సో కారో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఈ సూక్ష్మ యాత్ర ఎలా చేస్తామంటే మన బుద్ధితో చేసేదంటే భగవంతుని మనం ఎలా గుర్తు చేయాలి? బుద్ధితో గుర్తు చేయాలి. అందుకే బుద్ధి యోగం అంటారు. అంటే ఈ యాత్ర చేయడానికి ఏం కావాలి? బుద్ధి కావాలి. మన బుద్ధి సరిగ్గా ఉండాలి. ఇంకా అక్కడ యాత్రలు మనం 365 రోజులు యాత్రలు చేయలేం. మరి యాత్రకు వెళ్ళాలంటే ఏం కావాలి? సమయం ఉండాలి, సమయం తీసుకోవాలి. మన పనులన్నిటికీ సెలవు పెట్టి సమయం తీసుకుని యాత్ర చేయాలి. అంటే సంవత్సరంలో 1-2 సార్లు చేయగలుగుతాం. యాత్ర చేయాలంటే సమయం ఉండాలి, శక్తి ఉండాలి, ధనం ఎంతో ఖర్చు అవుతుంది. అవన్నీ ఉంటేనే మనం యాత్ర చేయగలుగుతాం. ఒకవేళ మనకు అనారోగ్యం ఉన్నా, ఏమన్నా ఇంట్లో సమస్యలు ఉన్నా, పరిస్థితులు ఉన్నా, ఒకసారి టికెట్ తీసుకుని కూడా టికెట్ క్యాన్సిల్ అయిపోవచ్చు. మనం యాత్ర చేస్తామని గ్యారంటీ లేదు. మనం ఏ ఉద్దేశంతో యాత్ర చేస్తామో ఆ ఉద్దేశం పూర్తవుతుందని నమ్మకము లేదు. కానీ మనం బుద్ధితో చేసే యాత్ర అంటే భగవంతుని గుర్తు చేయడం అనేది మన బుద్ధితో చేయాలి. ఈ యాత్ర 365 రోజులు చేయొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చేయొచ్చు. సర్వకాల సర్వ అవస్థలందు మనం ఈ యాత్ర చేయొచ్చు. అంటే నడుస్తూ, తిరుగుతూ, కూర్చుంటూ, లేస్తూ, తింటూ, అన్ని పనులు చేస్తూ కూడా మనం భగవంతుని గుర్తు చేయొచ్చు. ఎంత మనం ఆయన్ని గుర్తు చేస్తూ ఉంటామో అంత మనం ఆయనకి సమీపంగా చేరుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం అందరం స్థూలంగా శరీరంతో యాత్రలు చేస్తున్నాం, కానీ బుద్ధితో అయితే భగవంతుడితో ఇంకా దూరంగానే ఉన్నాం. ఆయన ప్రేమని, స్నేహాన్ని, ఆయన నుంచి వచ్చే ప్రాప్తులు అన్నీ పొందలేకపోతున్నాం. చేస్తూ చేస్తూ రోజు రోజుకి మనం భగవంతుడి నుంచి దూరం అవుతున్నాం, కానీ దగ్గర కావట్లేదు. మరి ఆయన స్నేహము, ఆయన ప్రేమ, ఈ ప్రాప్తులన్నీ పొందాలంటే ఏం చేయాలి? మనం బుద్ధితో ఆయన గుర్తు చేయడం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే మనం ఎక్కడో సమయం తీసుకుని కష్టపడి ఖర్చు పెట్టి మన శక్తిని అంతా ఉపయోగించి చేయాల్సిన పని లేదు. మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా కానీ మనల్ని అర్థం చేసుకుని, ఆయన్ని అర్థం చేసుకుని ఆయన గుర్తు చేస్తే చాలు. మనం ఎవరు? ఆత్మ. మన తండ్రి ఎవరు? స్వయంగా భగవంతుడు, పరమాత్మ. మరి భగవంతుడు మనకు తండ్రి కదా, ఆయన ఒక తల్లిలా తండ్రిలా. మరి పరమాత్మని మనం గుర్తు చేయాలి అంటే మనకేం ఉండాలి? స్మృతి చేయాలంటే సంబంధం ఉండాలి. సంబంధం అంటే ఎవరిని మనం ఎక్కువ ఇష్టపడతామో ఆటోమేటిక్గా మన మనసు వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. చూడండి, ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు ఇంట్లో, తల్లి ఏం చేస్తుంది? ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా తల్లికి? పిల్లల్ని ఇలా గుర్తు చేయాలి. వాళ్ళు పుట్టి ఒక్కరోజైనా కానీ సంబంధం కనెక్ట్ అయిపోతుంది. నా పిల్లలు కదా, అందుకే వాళ్ళకి ఆకలిస్తుందేమో, వాళ్ళకి ఇది కావాలేమో, అది కావాలేమో. తల్లి మనసు ఎక్కడ ఉంటుంది? ఆమె యోగం ఎవరితో కనెక్ట్ అవుతుంది? పిల్లలతో కనెక్ట్ అవుతుంది కదా. అలాగే భగవంతుడితో కూడా మనకి ఏముండాలి? సంబంధం ఉండాలి. భగవంతుడు ఏమంటాము? తల్లి, తండ్రి, టీచర్, గురు. మరి ఆయనతో మనకి సర్వ సంబంధాల కనెక్షన్ ఉంటే, అంటే అన్ని సంబంధాల్లో మనకి ప్రియమైన వాడు ఎవరు? భగవంతుడు కదా. అప్పుడు ఆయన్ని గుర్తు చేయడం మనకు చాలా సహజం అయిపోతుంది. ఇంకా చూడండి, భక్తి మార్గంలో యశోద ఏమనుకుంది? కృష్ణుని కొడుకు అనుకున్నాడు
కదా. ఆమె ధ్యాస అంతా ఎక్కడ ఉండేది? కృష్ణుడిపైనే ఉండేది. కుచేలుడు ఏమనుకున్నాడు? స్నేహితుడు అనుకున్నాడు. మరి మీరా ఏమనుకున్నది? కృష్ణుని ప్రియుడు అనుకున్నది. ఎప్పుడు ఆయననే చూస్తుండేది. వైకుంఠంలో రాసి చేస్తున్నట్టే అనుభవం చేసుకుంది. అంటే భక్తి మార్గంలో ఒక్కొక్క సంబంధంలో ఎలా భగవంతుడిని ఊహించుకుని వాళ్ళ మనసు, బుద్ధి, తనువు, సమయం, శ్వాస, సంకల్పం మొత్తం వాళ్ళ ధ్యాస అంతా ఎవరి మీద కేంద్రీకరించారు? ఆయనపైనే కేంద్రీకరించారు. సో అన్ని ప్రాప్తుల్ని పొందారు. అంటే ఒక్క సంబంధంలో వాళ్ళంత సుఖాన్ని పొందారు. అంటే స్నేహితుల్లాగా ఆయన చూడ అష్టైశ్వర్యాలు పొందాడు. అంటే యశోద తల్లిలాగా భగవంతుడితో దగ్గర సంబంధాన్ని, ఆ ప్రేమని అన్నీ పొందింది. మరి మనం కూడా పరమాత్మతో ఆయన గుర్తు చేయాలంటే సంబంధాన్ని జోడించాలి. ఒక తల్లిలాగా, తండ్రిలాగా, టీచర్లాగా మనకి ఏది నచ్చితే ఆ విధంగా మనం ఆయనతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ విధంగా మనం స్మృతి చేస్తూ ఏమవుతాం? ఎంత సంబంధాన్ని జోడిస్తామో సంబంధం ఉన్న చోట ఏముంటుంది? సమీపత, స్నేహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఏదైతే ఇష్టం ఉంటుందో చేయడానికి కష్టం అనేది ఉండదు. అందుకే స్మృతి యాత్ర చేయాలి అంటే ఈ యాత్ర కావాల్సిన ఫస్ట్ నియమం ఏంటి? భగవంతుడితో సంబంధం, భగవంతుడితో ప్రేమ, భగవంతుడు నావాడనే భావన ఉండాలి. అక్కడ యాత్ర చేయాలంటే మనం ఏం చేయాలి? బస్ టికెట్, ట్రైన్ టికెట్ ఏదో ఒకటి కొనుక్కోవాలి, వెళ్ళాలి. లేకపోతే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. వాళ్ళు చూడండి మాల వేసుకుంటారు, 45 days నియమాలు పాటిస్తారు, అప్పుడు యాత్ర చేస్తారు. కొన్ని సిస్టమ్స్ పాటించి యాత్ర చేస్తారు. మరి మనము ఈ యాత్ర చేయాలంటే ఏ నియమాలు పాటించాలి? ఏ టికెట్ తీసుకోవాలి? మన బుద్ధిని సరిగ్గా ఉంచుకోవాలి, మన బుద్ధిని ఆయనతో జోడించాలి. అంటే ఆయనతో సంబంధాలను జోడించగలిగినప్పుడే అప్పుడు ఈ స్మృతి యాత్ర మనం చేయగలుగుతాం. ఇంకా పరమాత్మతో ప్రాప్తులు అంటే భగవంతుడు అన్ని సంబంధాల సుఖాన్ని ఇస్తాడు. అన్ని సంబంధాల్లో ప్రాప్తులు ఇవ్వడానికి వచ్చాడు. మనకి ఏం ప్రాప్తి కావాలి? మనిషి ఏం కోరుకుంటాడు? మనం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏమంటాం? భగవంతుడా నాకు సుఖం శాంతిని ఇవ్వని కోరుకుంటాం. మరి పరమాత్మ జ్ఞానం ద్వారా మనకి సుఖం, శాంతి, ప్రేమ అన్నీ ఇవ్వడానికి వచ్చాడు. అంటే మన ప్రాప్తులు ఆయనతోనే, మన సంబంధం ఆయనతోనే. చూడు, ఎవరెవరినైనా ఇష్టపడాలి అంటే, మన మనసు ఆకర్షించబడాలంటే ఒకటి సంబంధం ఉండాలి, ఒకటి లాభం ఉండాలి. లాభం ఉన్న చోట ఏమవుతుంది? మనసు ఆటోమేటిక్గా ఎక్కడైనా మనకు 10 రూపాయలు వచ్చేది ఉందనుకోండి, ఎవరొద్దన్నా మన మనసు ఎక్కడ వెళ్తుంది? అక్కడికే వెళ్తుంది కదా. అలానే మనం పరమాత్మని గుర్తు చేయాలంటే ఆయన పైన ప్రేమ ఉండాలి. ప్రేమ ఎప్పుడు ఉంటుంది? సంబంధం ఉన్నప్పుడు. ఇప్పుడు నాకేం అర్థమైంది? నా ఆత్మ, నా అన్ని సంబంధాలు ఆయనే. తల్లి, తండ్రి, టీచర్, గురువు, ఇంకా అన్ని ప్రాప్తులు. అంటే భగవంతుడు సాగరుడు కదా, శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం సాగరుడు. మరి ఆ సాగరుడితో మన సంబంధం ఉంటే ఆ ప్రాప్తులన్నీ ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి కదా. అంటే సంబంధం ఆయనతోనే, లాభము ఆయనతోనే, ఇష్టం ఆయనతోనే. అది గుర్తు చేయడం ఏమైపోతుంది? ఈజీ. అంటే మనం యాత్ర చేయడం ఈజీ అవుతుంది. అలా కాకుండా మనం ఈ బంధాలు, బంధనాలు వీటిలో చిక్కుకుంటే యాత్ర చేయలేం. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయనకి ఒక చోట పనికి, అర్జెంట్ పనికి, ఏదో పనికి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే ఏం చేస్తాడంటే ఆయన రాత్రిపూట వచ్చి నేను ఇప్పుడు వెళ్ళాలి కదా, పడవ నడిపించే వాళ్ళు ఎవరు ఉండరన్నమాట. ఆయనకేమో అర్జెంటుగా వెళ్ళాలి, ఇప్పుడు నేను తొందరగా వెళ్ళిపోవాలి కదా అని ఆయన ఏం చేస్తాడంటే ఎవరు లేకపోతే ఏముంది, నేనే పడవ నడిపిస్తానని చెప్పి ఆయన రాత్రి పడవ నడిపించడం మొదలు పెడతాడు. ఆయన ఆ తెడ్డుని ఏం చేస్తాడంటే చాలా వేగంగా నడిపిస్తాడు. రాత్రంతా కష్టపడి శ్రమపడి పడవని నడిపిస్తాడు. ఆయన ఏమనుకుంటాడంటే నేను ఇప్పుడు ఇంత ఫాస్ట్గా పడవ నడిపించాను కదా, ఉదయానికి ఎలా అన్న తీరాన్ని చేరుకుంటాను, నా పని పూర్తయిపోద్ది అని అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే ఆయనకి ఎలా ఓపిక ఉన్నా లేకపోయినా కానీ ఆ పడవని నడిపిస్తూనే ఉంటాడు. శ్రమపడి చాలా ఫాస్ట్గా పడవ నడిపిస్తారు. అయితే ఉదయం అవుతుంది, రాత్రి అయిపోయింది, ఉదయం కాగానే ఆయన చూసుకుంటాడు, నేను ఎంత దూరం వచ్చానో, ఇంకా ఈ తీరం నుంచి ఆ తీరం చేరడానికి ఇంకెంత ఉంది, కొంచెం దూరమే ఉండొచ్చులే అనుకుంటాడు. కానీ ఆయనకి చూసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి కదా, ఆయన ఈ ఒడ్డు నుంచి పడవ నడిపించడం మొదలుపెట్టాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను రాత్రంతా నడిపించాను, చాలా ఫాస్ట్గా నడిపించాను, కష్టపడి నడిపించాను కాబట్టి నేను తీరం చేరుకుని ఉండొచ్చు అనుకున్నాడు. కానీ ఆయన ఎక్కడున్నాడంటే ఎక్కడున్న పడవ అక్కడే ఉంది. కారణం ఏంటి? ఎందుకు అలా పడవ ఆగిపోయిందంటే ఆయన ఏం చేశాడంటే, మరి ఏం చేస్తారు, పడవ కదలొద్దని ఏం చేస్తారు, తీరంలో కట్టేస్తారు తాడుతో. ఆ తాడు ఇప్పిన తర్వాత నడిపిస్తే పడవ వెళ్తుంది. తాడు ఉన్నంతసేపు పడవ ఏమవుతుంది? మనం ఎంత నడిపించినా ఆ పడవ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, తీరానికి చేరుకోలేం. అలాగే మనిషి కూడా జన్మలు సంబంధాలు, బంధాలు, వస్తువులు, వ్యక్తులు, రుణాలు, ఖాతాలు
వీటిలో చిక్కుపోయి ఉన్నాడు. అంటే ఇక్కడ తాళ్ళు వేసుకుని ఉన్నాం మనం. ఒక్క తాళ్ళు కాదు, రకరకాల తాళ్ళు. మోహం అనే తాళ్ళు, ఇంకా రుణాలు అనే తాళ్ళు, లెక్కలు ఖాతాలు అనే తాళ్ళు, ఇన్ని తాళ్ళు మనం కట్టుకుని ఉన్నాం కదా. ఆ తాళ్ళ మధ్యలో ఉండి మనం ఎంత ట్రై చేసినా కానీ నేను ఈ భజన చేశాను, ఆ పూజ చేశాను అని మనిషి అనుకుంటున్నాడు. ఈ యాత్ర చేసి వచ్చాను. కొంతమంది ఏమంటారంటే మా అన్ని యాత్రలు అయిపోయినాయి, 12 జ్యోతిర్లింగాలు దర్శనం అయిపోయింది, 18 పీఠాలు దర్శించుకుని వచ్చాము, శక్తి పీఠాలు దర్శనం అయిపోయింది, ఈ యాత్రకి వెళ్ళాను, ఆ యాత్రలు చేసాం, లింగాల దర్శనం అయిపోయింది, శక్తి పీఠాల దర్శనం అయిపోయింది, మొత్తం ప్రపంచం అంతా చుట్టొచ్చాం, కానీ తాళ్ళు అయితే ఇప్పలేదు కదా. మనం తాళ్ళు ఇప్పనంత వరకు మనం ఎంత ట్రై చేసినా ఆ పడవ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. మన బుద్ధి ఆయనకి చేరుకుంటే మన మనసు బుద్ధి ఆయనతో కనెక్ట్ కావు. అందుకే పరమాత్మ ఏం చెప్తున్నా నువ్వు శ్రమపడకు, కష్టపడకు, అన్నీ చేసుకుంటూనే అంటే ఏది వదలాల్సిన పని లేదు, అన్నీ చేసుకుంటూనే బంధనలో కాదు సంబంధంలో ఉండు. నేను నిమిత్తంగా ఉన్నాను, భగవంతుడు నా వెంట ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నా తల్లిలా తండ్రిలా పాలన చేస్తున్నాడు, నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను అని భావనతో మనం కర్మ చేసినప్పుడు అప్పుడేమవుతాయి, మెల్లమెల్లగా మనం ఈ తాళ్ళని తెంచుకుని మన యాత్ర ముందుకు సాగలుగుతాం. ఈ స్మృతి యాత్రతోనే, ఈ యాత్రలోనే మనకు సంపాదన ఉంటుంది. ఎప్పటి వరకైతే మనం ఈ తాళ్ల మధ్యలో ఉండి తలకిందులుగా తపస్సు చేసినా కానీ పరమాత్మ నుంచి మనం పొందాల్సిన ప్రాప్తిని పొందలేం. అందుకే మనం ఇన్ని చేసినా కానీ ప్రతి జన్మలో ఏం అడుగుతున్నాం, ప్రతిసారి మనం వెళ్ళినప్పుడు ఏమంటే భగవంతుడా నాకు సుఖం శాంతివి, భగవంతుడా నాకు సుఖం శాంతివి అంటే మనం పొందాల్సిన ప్రాప్తిని పొందలేనప్పుడే కదా మాటి మాటికి అడుగుతాం. ఇప్పుడు మనకు దొరికింది అనుకోండి, అడగాల్సిన పని ఏముంది, మళ్ళీ మాటి మాటికి అడుగుతున్నామంటే మనం ఇంకా పొందలేకపోవడానికి కారణం ఏంటి, ఈ తాళ్ల మధ్యలోంచి మళ్ళీ మనం ఫ్రీ చేసుకోలేం. అందుకే పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఏది వదలద్దు, అన్నిటి మధ్యలో ఉంటూ కూడా నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను, భగవంతుడు నా వెంట ఉన్నాడని భావనతో కర్మ చేయాలి. అంటే కమల పుష్పం ఎలా ఉంటుంది, బురదలోనే ఉంటుంది కదా, బురద నుంచి ఎక్కడ బయట ఉండదు, కానీ బురద దానికి అంటుకోదు, కమలం పైకి ఉంటుంది. అంటే దాని వేళ్ళు అవన్నీ ఎక్కడ ఉంటాయి, బురదలో ఉంటాయి, కమలం మాత్రం పైన ఉంటుంది. అలాగే మనం దేహంతో ఉన్నాం, ఎప్పటి వరకు మన సమయం ఉందో మనం ఈ ప్రపంచంలో ఈ శరీరంలో ఉండాలి. ఈ సంబంధాల మధ్యలో మన రుణాలు ఖాతాలు అన్నీ తీర్చుకోవాలి. కానీ అన్నీ చేస్తూ కూడా బుద్ధి ఎవరితో ఉండాలి, భగవంతుడితో ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనకి ఈ సాధన అలవాటు అవుతుంది. అన్నీ చేస్తూ కూడా బుద్ధి భగవంతుడితో ఎలా కనెక్ట్ చేయాలనే సాధన మనకు అలవాటు అయినప్పుడు అప్పుడు మనం ఈ బంధాలు, ఈ తాళ్ళను తెంచుకుని మెల్లమెల్లగా మనం యాత్రను ముందుకి సాగించగలుగుతాం. చూడండి, దేనికైనా మనం సాధన ప్రాక్టీస్ చేయాలి కదా. ప్రాక్టీస్ అయిపోతే ఏది రాదు. మనం ఏమనుకుంటాం, ఎప్పుడన్నా మనం ఖాళీ దొరికినప్పుడు ప్రశాంతంగా కూర్చుని భగవంతుని గుర్తు చేయాలి అని అనుకుంటాం. మరి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అంత టైం దొరుకుతుందా? ఈరోజు లైఫ్ ఎలా ఉంది, బిజీ లైఫ్, పరుగు పెడితే కూడా సమయం సరిపోవట్లేదు. మరి అలాంటి టైంలో మనం సమయం తీసుకుని కూర్చుని చెయ్యాలి అంటే మనకు అయ్యే పనేనా? అవ్వదు కదా. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, సమయం దొరకదు కదా, మనం ఎలా చేయగలుగుతాం, ఆయన ఎలా గుర్తు చేయగలుగుతాం అనే ఆలోచన వస్తుంది. అలా మెల్లమెల్లగా ఆ విషయం మన నుంచి పక్కకి జరిగిపోతుంది. అందుకే పరమాత్మ ఏమంటాడు, అన్నీ చేస్తూ కూడా చేసే ప్రాక్టీస్ చేస్తే ఏదన్నా మనం చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం ఒక కారు నడిపించడం నేర్చుకుంటున్నాం అనుకోండి, ఆ కారు ఎలా ఫస్ట్ మనకి స్టీరింగ్, బ్రేకు అన్నిటినీ సమన్వయం చేయడం రాదు. తర్వాత మెల్లమెల్లగా సాధన చేస్తూ మనం ఏం చేస్తాం, దాని స్టీరింగు తిప్పుతుంటాము, బ్రేకు వేయగలుగుతాం, రెండు ఒకేసారి చేయగలుగుతాం, మన ఆ కారుని సవ్యంగా నడిపించగలుగుతాం. అలాగే మనం కూడా ఆధ్యాత్మిక జ్ఞానం వింటూ జ్ఞానాన్ని చింతన చేస్తూ పరమాత్మని అర్థం చేసుకుని జ్ఞాన చింతన ఉండాలి, పరమాత్మ స్మృతి ఉండాలి. అప్పుడు మనం కర్మ చేస్తూ కూడా ఆయన గుర్తు చేసే అలవాటు చేసుకోవచ్చు. మనం అనుకుంటే చేయలేనిది ఏదీ లేదు, మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. అందుకే మనం సాధన చేయడం అవసరం. స్మృతి యాత్ర, ఈ యాత్రలో మనం ముందుకు వెళ్ళి భగవంతుడి ప్రేమ, స్నేహము అన్ని ప్రాప్తుల్ని పొందాలంటే మనం చేయాల్సింది ఒకటే, అన్ని కర్మలు చేసుకుంటూ కూడా ఆయన్ని గుర్తు చేసే సాధన చేయాలి. ఎంత చేస్తామో ఇది చాలా సహజం. కర్మ యోగం రెండు వేరు కాదు, కర్మ యోగం రెండు కలిపే. కర్మ యోగం రెండు వేరు అంటే మనం ఎంత సమయం ఇవ్వలేం, మన వల్ల కాని పని. మరి భగవంతుడు ఎవరు, మనకు తండ్రి తల్లి కదా. అందుకనే మనం ఏం చేస్తాం, నడుస్తూ తిరుగుతూ అన్నీ చేస్తూ కూడా ఆయన గుర్తు చేయడం నేర్చుకోవాలి.
ఈ రోజుల్లో ఎలా అలవాటైంది మనకి, ఈ రోజుల్లో అయితే ఫోన్ లేకుండా మనిషి ఉండలేకపోతున్నాడు. ఫోన్ మాట్లాడుతూనే వంట చేస్తారు, ఫోన్ మాట్లాడుతూనే కార్ నడిపిస్తారు. ఎలా ప్రాక్టీస్ అయింది మనకి? 2 పనులు చేస్తున్నాం కదా. ఫోన్ మాట్లాడతారు, వంట చేస్తారు, ఫోన్ మాట్లాడతారు, కార్ నడిపిస్తారు, ఫోన్ మాట్లాడుతుంటారు, ఆఫీస్ వర్క్ చేసుకుంటారు. అంటే మాట్లాడుతూ చేస్తున్నాం కదా. మరి అదే మాటలు భగవంతుడితో ఎందుకు మాట్లాడద్దు? మన మనసు ఆయనతో కనెక్ట్ చేసి మన మనసుతో ఆయనతో మాట్లాడుతూ చేతులతో కర్మ చేయడం మనం నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఇది మనకు అలవాటు అవుతుంది. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడు చెప్పిన మాటలు. ఆయన చెప్పిన మాటలు మనం ఎంత వింటామో అంత మనం ఆయనకి కనెక్ట్ అవుతూ ఉంటాం. అంతే కదా. ఎవరితోనో రోజు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మనకు గుర్తొస్తారు. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడు చెప్పే విషయాలను వింటూ ఉంటే అప్పుడు మన మనసు ఆయన వైపు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనం ఆయనతో మాట్లాడుతూ కూడా కర్మ చేయగలుగుతాం. కండిషన్స్ లేవు దీనికి, ముహూర్తాలు లేవు. అంటే ఈ ముహూర్తంలో ఈ టైంలో చేయాలని ఏం లేదు. ఏ టైంలోనైనా మనం ఆయన గుర్తు చేయొచ్చు, ఏ రూపంలోనైనా మనం గుర్తు చేయొచ్చు. తల్లి రూపంలో చేయొచ్చు, తండ్రి రూపంలో చేయొచ్చు, ఫ్రెండ్ రూపంలో చేయొచ్చు. అన్ని రకాలుగా పరమాత్మ మనకి అన్ని కండిషన్లు ఫ్రీ చేసి ఈజీగా యాత్ర చేయడం నేర్పిస్తున్నారు. చూడండి, యాత్రలో కూడా వాళ్ళు ఎలా అంటే ఎక్కడైనా యాత్రకి వెళ్ళినప్పుడు ఒక్కరే ఒంటరిగా వెళ్ళరు, ఒక బస్సు నింపుకుని వెళ్తారు. వాళ్ళతో పాటు వాళ్ళ మిత్ర సంబంధికులు, ఇంకెవరైతే ఉంటారు ఫ్రెండ్స్, చుట్టాలు అందరినీ కలుపుకొని యాత్రకు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళతో పాటు అందరినీ తీసుకెళ్తే పుణ్యకాత వస్తుందని భావన. అలాగే మనం కూడా ఈ యాత్రలో మనం చెయ్యాలి, మన తోటి వాళ్ళతో కూడా చేయించాలి. అంటే మనం పొందే ప్రాప్తిని, మనం పొందే ఆనందాన్ని 10 మందికి పంచడం నేర్పించాలి. దీంట్లో మనకి ఎలాంటి సమయం ఖర్చు కాదు, శక్తి ఖర్చు కాదు, ధనము ఖర్చు కాదు, ఫ్రీగా చేయొచ్చు. ఇది మనం బుద్ధితో చేసే యాత్ర. 365 రోజులు చేయగలిగిన యాత్ర. ఎప్పుడైనా మనం చేయొచ్చు, ఉదయం లేదు సాయంత్రం లేదు, ఏ క్షణమైనా మన బుద్ధి ఆయనతో కనెక్ట్ కావచ్చు. ఈ యాత్రతోనే మనం భగవంతుడిని చేరుకోగలుగుతాం. ఈ స్మృతి యాత్రతోనే మన సర్వ మనోకామల్ని పూర్తి చేయగలుగుతాం. ఎంత మనం స్మృతి చేస్తామో అంత జన్మజన్మల పాపాల నుండి ముక్తి అయ్యి మనం పరమాత్మకి దగ్గరగా అవ్వగలుగుతాం. ఈ స్మృతి, భగవంతుడి స్మృతి, భగవంతుని గుర్తు చేయడం అనేది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది, ఒక సేఫ్. వాళ్ళు చూడండి, మనం వర్షం పడితే రైన్ కోట్ వేసుకుంటాం, వాళ్ళు యుద్ధానికైతే బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసుకుంటారు. అలాగే మనం కూడా ఈ ప్రపంచ పరిస్థితులు, వాతావరణం నుంచి సేఫ్గా ఉండాలంటే మనకి ఏ కవచం ఉండాలి? పరమాత్మ స్మృతి అనే కవచం ఉండాలి. ఇంకా పరమాత్మ స్మృతి ఏంటి? సంపాదన. ఆయన మనం ఎంత గుర్తు చేస్తుంటామో అంత మనం ఈ జన్మకే కాదు అనేక జన్మల యొక్క సంపాదన జరుగుతుంది. ఆ స్మృతి యాత్రలోనే సంపాదన ఉంది. స్మృతి యాత్రే మనకి రక్షణ కవచం. ఇంకా స్మృతి యాత్రతో ఎన్ని మన మనోకామనలు ఉన్నాయో అన్నీ, అంటే సుఖం, శాంతి, ఆరోగ్యం, మంచి సంబంధాలు, అన్ని రకాల ప్రాప్తుల్ని మనం పొందగలుగుతాం. అంటే ఈ యాత్రలో ఎన్నో 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 లాభాలు ఉన్నాయి. అందుకే అర్థం చేసుకుని ఫ్రీగా చేయడం నేర్చుకోవాలి. అక్కడ అంత కష్టపడి సమయం తీసుకుని వెళ్ళి వచ్చి, అంటే వెళ్ళడానికి రావడానికి ఖర్చు, మళ్ళీ అలసట ఎన్నో ఉంటాయి. కానీ ఈ యాత్రలో ఏది ఉండదు, గుప్తంగా చేసే యాత్ర. అంటే మనం యాత్ర చేస్తున్నామని ఎవరికీ తెలియదు. అంటే మన మనసుతో, మన బుద్ధితో చేసే యాత్ర కదా. ఈ యాత్ర ఎవరికీ తెలియదు. అందుకే మనం మాట్లాడుతున్నా చేయొచ్చు, తింటున్నా చేయొచ్చు, ఏం చేస్తున్నా చేయొచ్చు. అందుకే ఈ స్మృతి యాత్ర అన్నిటికంటే శ్రేష్టమైన యాత్ర. అంటే బుద్ధితో ఎంత ఆయన్ని గుర్తు చేస్తామో అంత మనం ఆయనకి దగ్గర అవుతాము. ఎంత బుద్ధి ఆయనతో ఉంటుందో అంత మన బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, యాత్రలకు వెళ్ళినప్పుడు గైడ్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఇక్కడ స్నానం చేయాలి, ఇప్పుడు ఈ దర్శనం చేసుకోవాలి, ఇలా వెళ్ళాలి. వాళ్ళు ఆ గైడ్ చూపించిన విధంగా వెళ్తే వాళ్ళ యాత్ర ఎలా ఉంటుంది? ఈజీగా జరిగిపోతుంది. అలాగే మనం అనంతరం యాత్రకి వెళ్ళామనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే ఈ స్మృతి యాత్రలో కూడా గైడ్ ఎవరు? భగవంతుడు. భగవంతుడు మనకి గైడ్ చేస్తాడు, ఏం చేయాలి, ఎలా చేయాలి నేర్పిస్తాడు. ఈ యాత్ర అంటే మనం అన్ని యాత్రలు చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం. యాత్ర పూర్తయితే మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాం. కానీ ఈ యాత్ర అలా కాదు, మళ్ళీ మనం తిరిగి మృత్యులోకంలో రాం. ఎంత మనం అంత గుర్తు చేస్తూ ఉంటామో అప్పుడు మన యాత్ర ఎక్కడ? మన ఇల్లు ఏంటి? పరంధామం. అంటే ఈ స్థూల ప్రపంచము, పంచతత్వాలు, సూర్యచంద్ర నక్షత్రాల మండలాల కంటే పైన పరంధామం.
మనం యాత్ర చేసే ఆత్మ ఎంత పావనంగా అవుతుందో అంత మనం పరమాత్మ దగ్గరికి అంటే పరంధామానికి మన ఇంటికి మనం చేరుకోగలుగుతాం. మన ఇంటికి మనం చేరుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ మృత్యులోకంలో అంటే ఈ సమస్యలు పరిస్థితులు ఈ ప్రపంచంలో వచ్చి పాత్ర అభినయించేది ఉండదు. మిగతా యాత్రలకి ఈ యాత్రలకి తేడా ఉంది. ఆ యాత్రలో తిరిగి వస్తాం, ఈ యాత్రలో తిరిగి మళ్ళీ ఈ మృత్యులోకంలోకి రాం. మళ్ళీ ఎలాంటి ప్రపంచంలో వస్తామంటే సర్వ సుఖాలు సర్వ సంపదలున్న అందమైన స్వర్గంలోకి వెళ్తాం. అంటే స్మృతి యాత్రతో పరమాత్మ మనల్ని నరక నుంచి స్వర్గానికి అంటే ఈ తీరం నుంచి ఆ తీరానికి తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మనం ఏ తీరంలో ఉన్నాము? నరకం అనే తీరంలో ఉన్నాం. కష్టాలు సమస్యలు పరిస్థితులు. మరి పరమాత్మ నావికుడు వచ్చాడు. మరి ఈ నావలో కూర్చుని మన యాత్ర ఈ తీరం నుంచి ఆ తీరానికి చేరుకోవాలి అంటే స్వర్గానికి, అన్ని సుఖాలు సంపదలు ఆనందంగా ఉండే ఆ ప్రపంచానికి చేరుకోవాలి. మరి ఇక్కడి నుంచి అక్కడ మనం యాత్ర చేయాలి అంటే ఏం చేయాలి? పరమాత్మతో కలిపి యాత్ర చేయాలంటే మన జన్మలవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తే మన యాత్ర ముందుకు సాగుతుంది. ఇంకా యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఒక స్టేషన్లో ఎక్కుతాం, ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్తుంటే మనకు ఆ స్టేషన్ కనిపించదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అది కనిపిస్తుందా? కనిపించదు. ఎంతెంత మనం ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు మనం ఎక్కడి నుంచి బయలుదేరామో ఆ ఏరియా వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే మనం స్మృతి యాత్ర చేస్తూ పరమాత్మ ఏం తీసుకొచ్చాడు? జ్ఞానం అనే నావ. జ్ఞానం అనే ఆధ్యాత్మిక జ్ఞానం అనే నావలో కూర్చుని ఎవరైతే స్మృతి యాత్రలో ముందుకు వెళ్తుంటారో వాళ్ళకి ఈ కలియుగ ప్రపంచము దుఃఖాలు సమస్యలు బంధాలు ఇవేమీ కనిపించవు. వాళ్ళ బుద్ధి ఎప్పుడుంటే ఆ తీరం వైపు ఉంటుంది. అంటే పరమాత్మ మనల్ని వచ్చి వీటిని దాటించి తీసుకువెళ్తున్నాడు. మనం ఇవన్నిటినీ దాటి సమస్యలు పరిస్థితులు అన్నీ దాటి ఆయన వెంట వెళ్తున్నామని ఆనందంలో ఉంటారు. అంటే యాత్ర చేసే వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి ఈ ప్రపంచం యొక్క ధ్యాస ఉండదు. వాళ్ళ దృష్టి ముందు ఉంటుంది కానీ వెనక్కి ఉండదు. అందుకే ఏం చెప్తారంటే వెనక్కి తిరిగి చూడొద్దు, శని పట్టుకుంటుంది అంటారు. వెనక్కి తిరిగి చూడొద్దు అంటే ఏంటి? వెనక్కి అంటే మళ్ళీ ఆ ప్రపంచం వైపు చూసామనుకోండి మనకేం పట్టుకుంటే మళ్ళీ పంచవికారాలు మనల్ని పట్టుకుంటాయి. పంచవికారాలు పాపాలు దుఃఖాలు అశాంతి. అందుకే మనం యాత్రలో ఏం చేయాలి? ముందుకే నడుస్తుండాలి. ఇంకా మనం జ్ఞానం అనే నావ ఎక్కాం. భగవంతుడు నావికుడు మనల్ని తీరానికి చేరుస్తున్నాడు. ఆయన పైన మనకి నిశ్చయం ఉండాలి. యాత్రలో ఏమొచ్చినా ఆటుపోట్లు వచ్చినా ఏమొచ్చినా ఆయన మాత్రం మనల్ని ఏం చెప్తారో, సత్యమైన నావ ఊగుతుంది కదులుతుంది కానీ ఎప్పుడు మునిగిపోదు. సత్యంగా ఉంటే నావ ఎప్పుడైనా మునిగిపోతుందా? మునిగిపోదు. అలాగే మనం కూడా భగవంతుడి వెంట సత్యంగా ఉంటే ఎన్ని వచ్చినా ఆయన ఈ తీరాన్ని దాటించి మళ్ళీ ఆ తీరానికి తీసుకువెళ్తాడు. చూడండి, ఈ నావలో ఎక్కి కూర్చున్నాం, మళ్ళీ దిగిపోద్దు. మనం దిగిపోతే ఏముంది? సముద్రంలో దిగితే స్టేషన్స్ ఉండవు. మామూలుగా బస్సు ట్రైన్ అంటే స్టేషన్స్ ఉంటాయి, కానీ నావకి ఎప్పుడైనా స్టేషన్స్ ఉంటాయా? ఒక్కసారి మనం దిగామంటే మునిగిపోవాలి. ములుగునన్నా ములగాలి, ప్రయాణం అన్నా చేయాలి. రెండే దారులు ఉంటాయి కదా. అందుకే మనం భగవంతుడు కలియుగ అంతిమ సమయంలో భగవంతుడు వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం కదా. ఇప్పుడు భగవంతుడు కలియుగం అనే అంతిమ సమయంలో జ్ఞానం అనే నావ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఈ నావలో కూర్చుని తీరానికి చేరుకోవాలి. అంటే ఈ నావ మొత్తం కలియుగ ఒకసారి ఈ కల్పానికి ఒక్కసారి మాత్రమే నావ వస్తుంది. ఈ జ్ఞానం అనే నావలో కూర్చుని మన జీవన యాత్ర స్మృతి యాత్రని ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. ఇప్పుడు లేకపోతే మళ్ళీ ఈ ఛాన్స్ మనకి రాదు. ఇప్పుడు జీవితంలో మనం ఎన్నో యాత్రలు చేస్తుంటాం, ఇప్పుడు ఈ యాత్ర చేద్దాం. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పరమాత్మని ఎంతెంత మనం గుర్తు చేస్తూ ఉంటామో, ఎంత మనం ఆయనతో సంబంధాన్ని జోడిస్తామో, ఆయన్ని మనవాడుగా చేసుకుంటామో, ఆయన చెప్పిన జ్ఞానాన్ని వింటూ ఉంటామో అంత మన నావ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎంత మనం ముందుకు వెళ్తుంటామో అప్పుడు కలియుగ బంధనాల నుంచి ఫ్రీ అయ్యి మనకి ఏం కనిపిస్తుంది? ఆ తీరం అంటే సదా సుఖంగా సంతోషంగా ఉండే ప్రపంచం కనిపిస్తుంది. మరి పరమాత్మ ఈ నావ తీసుకొచ్చాడు, ఎక్కి మన జీవితాన్ని మనం ఇప్పుడు సఫలం చేసుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ఛాన్స్ మనకి ఎప్పుడు రాదు. చూడండి, ఈరోజు మనం అన్నిటికంటే శ్రేష్టమైన యాత్ర స్మృతి యాత్ర. ఎలాంటి ఖర్చు లేని యాత్ర భగవంతుని గుర్తు చేయడం. దీంతోనే మనం సర్వ ప్రాప్తులు సర్వ సుఖాలు పొందొచ్చని తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.